హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు కూడా దీనిలోకి తీసుకురావడం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్. దీంతో పాటుగా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చాం. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇక దాంతోపాటు తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫుల్ కోర్సెస్, గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. ఒకవేళ సబ్జెక్ట్ వైజ్గా మీరు టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, దాంతోపాటుగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సిబిఆర్టీ పరీక్ష నిర్వహణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి TSPSC మంగళవారం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 57 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మెకానికల్ ఇంజనీరింగ్లో 97, అగ్రికల్చర్ విభాగంలో 100 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 15,722 మంది దరఖాస్తు చేసుకోగా 12,956 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో మొదటి పేపర్కు 8,674 మంది అంటే 55.2% కాగా, అదేవిధంగా రెండో పేపర్కు 8,635 మంది అంటే 54.9% హాజరయ్యారని చెప్పేసి ఇక్కడ TSPSC అయితే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ నిన్నైతే కండక్ట్ చేశారు. చాలా మంది ఈ క్వశ్చన్ పేపర్ గురించి అయితే అడుగుతున్నారు. అయితే ఇవి మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు కనుక ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు బయటికి రావట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ TSPSC నుంచి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. TSPSC వెబ్సైట్లో నమూనా పరీక్ష అని చెప్పేసి చూడవచ్చు. సో లైబ్రరీన్ పోస్టులకు ఈ నెల 17న నిర్వహించేటువంటి పరీక్షకు 10వ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని TSPSC తెలిపింది. సో పరీక్ష నిర్వహణ తేదీ అదేవిధంగా పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు వీటిని కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో సంస్థ వెబ్సైట్లో నమూనా పరీక్ష వెబ్ లింక్ ఉంటుందని, సో పరీక్షకు ముందు ప్రాక్టీస్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. సో లైబ్రరీయన్ పోస్టులకు సంబంధించి మనకు హాల్ టికెట్ లింక్ అయితే యాక్టివేట్ అయింది. దాంతోపాటుగా సో ఇక్కడ మనకు ఒక మాక్ టెస్ట్ కూడా వాళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ మీరు TSPSC వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసి సో ఇక్కడ మీరు సైన్ ఇన్ అయి దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూడవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే TSPSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ దీని ద్వారా మీకు అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ లైబ్రరీన్ పోస్టులకు సంబంధించి కూడా మనకు లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. సో దీనికి అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి మీ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ TSPSC ప్రశ్నపత్రాల కేసులో కొత్త లింకులు అని చెప్పేసి మరొక అప్డేట్ ఈనాడులో చూడవచ్చు. తాజాగా మరో 4 అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్తగా లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ సిటీ పోలీసులు మంగళవారం మరొక 4 నిందితులను అయితే అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలుకు చెందినటువంటి ఆది సాయిబాబా కావచ్చు, అదేవిధంగా మాడావత్ శివకుమార్ అండ్ నాగార్జున సాగర్ నివాసి రమావత్ మహేష్, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొన్నం వరుణ్లను సో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ వద్ద అదేవిధంగా AEE ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని చెప్పేసి అయితే ఇక్కడ తెలిసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో డాక్యా నాయక్ ద్వారా ప్రవీణ్కు పరిచయమైనటువంటి వీరు ఒక్కొక్క ప్రశ్నపత్రాన్ని 10 లక్షల చొప్పున ప్రవీణ్తో బేరమాడారు. అడ్వాన్స్గా ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1,50,000 వరకు చెల్లించారు. సో ఫలితాలు వెల్లడయ్యాక మిగతా సొమ్మును ఇచ్చేలా ఒప్పందం కూర్చుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో వీరిని నిన్న TSPSC మనకు ఏదైతే సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇది మనకు పేపర్ లీకేజ్ సంబంధించి. దీంతో మనకు దాదాపుగా 28 మంది ఈ కేసులో అరెస్ట్ అయినట్లయితే దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సమ్మె నుంచి వెనక్కి తగ్గమంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే పంచాయతీ సెక్రటరీలు. సో ఇక్కడ 1000 మంది డ్యూటీలో చేరాలన్న ప్రభుత్వం అన్ని దొంగ లెక్కలు JPSలు సో విధుల్లో చేరవలసిందిగా బతిమిలాడిన కలెక్టర్లు చర్చలు విఫలం కావడంతో ఇండ్లకు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తేల్చి చెప్పారు. సో తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తే సమ్మె విధిస్తామని ముందు నుంచి ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సో ప్రభుత్వం మాత్రం JPSలను వెంటనే డ్యూటీలో చేరాలని, ఆ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని అంటున్నది. కాగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో సెక్రటరీలు సమ్మె మరింత ఊపందుకుంది. సో బుధవారం నుంచి సమ్మెను ఉధృతం
చేస్తామని సెక్రటరీ చెప్తున్నట్లు ఇక్కడ మనకు పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో దానికి సంబంధించి వివిధ రాజకీయ నాయకులు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నట్టు చూడవచ్చు. సో జేపీఎస్సీలో ప్రక్షాళన ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కాండి బండి సంజయ్ పిలుపునిచ్చినట్లుగా సో అదే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మరొక అప్డేట్ వేరే న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు బీఎస్ఎఫ్లో కొలువులు అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనకు భర్తీ చేసేటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి 247 ఉద్యోగాలకు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి రాత పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయాలు ఏమిటి, అండ్ దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనకు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాలు. సో వీటికి మనకు మే 12 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జస్ట్ 2 days మాత్రమే టైం ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు సో త్వరగా ఈ రోజు లేదా రేపు అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వివరాలకు ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ని అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకు గిరిజన ఉద్యమాలకు సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ఆర్టికల్స్ డైలీ మీరు చదవండి. మీరు ఆల్రెడీ మీ బుక్స్లో చదువుతున్నా కూడా ఇవి మీకు రివిజన్ పర్పస్లో పనిచేస్తాయి. కొన్ని కొత్త పాయింట్స్ కూడా లభిస్తాయి. ఈజీగా మనకు షార్ట్ కట్ వేలో కూడా వీళ్ళు ఆథర్స్ రాస్తారు కనుక వీటిని మిస్ చేయకండి. ప్రతిరోజు మనకు ఈనాడు ప్రతిభలో ఇటువంటి ఒక ఆర్టికల్ ఇస్తున్నారు. సో దీన్ని రెగ్యులర్గా మీరు ఫాలో కండి. సో డైరెక్ట్గా మీరు మీ యొక్క ఏదైతే మీ మొబైల్ ద్వారా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చదవచ్చు. దాంతోపాటుగా ఒక బిట్ బ్యాంక్ కూడా ఇస్తున్నారు. సో ఈ రోజు కనుక చూసినట్లయితే మనకి విటమిన్కి సంబంధించి జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించినటువంటి విటమిన్స్ టాపిక్ పైన క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో వీటిని కూడా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, కొన్ని తక్కువ అప్డేట్స్ ఈరోజు అయితే ఉన్నాయి. సో కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డుల ప్రదానం అని చెప్పేసి కూడా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. విధి నిర్వహణలో అద్వితీయమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను సైనిక, పారామిలిటరీ, పోలీస్ విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం అవార్డుల ప్రదానం అయితే చేశారు. దీనిలో మనకి 8 కీర్తి చక్ర అవార్డులు ఉన్నాయి. ఆ 8 కీర్తి చక్ర అవార్డులో 5గురికి మరణాంతరం అయితే రావడం జరిగింది. 29 శౌర్య చక్ర అవార్డులు ఉన్నాయి. దానిలో కూడా 5గురు మరణాంతరం అయితే అవార్డులు అయితే లభించడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ని అవార్డులు కీర్తి చక్ర వచ్చాయి, ఎన్ని అవార్డులు శౌర్య చక్ర వచ్చాయి. సో కీర్తి చక్ర 8 అవార్డులు ప్రదానం చేశారు. 29 వచ్చేసి శౌర్య చక్ర అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కోజికోడ్లో ప్రపంచంలోనే అతిపెద్ద షోరూమ్ ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ను కేరళలో ఉన్నటువంటి కోజికోడ్లో ప్రారంభించింది. 5 ఫ్లోర్లలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్టిస్ట్రీ స్టోర్ బంగారం. ఈ స్టోర్ అనేది మనకు బంగారం అదేవిధంగా వజ్రాల షాపింగ్కు కొత్త గ్లోబల్ డెస్టినేషన్గా ఉండనుందని చెప్పేసి మలబార్ తెలిపింది. సో చాలా ఇంపార్టెంట్. 3 దశాబ్దాల క్రితం కోజికోడ్ నుంచే కార్యకలాపాలు ప్రారంభించినటువంటి ఈ మల్బార్ గ్రూప్ తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద షోరూమ్ను అక్కడే ఏర్పాటు చేయడం విశేషమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ షాప్ ఏ రాష్ట్రంలో వచ్చింది? కేరళ. సో ఏ ప్రాంతంలో అంటే మలబార్ తీర్మానం గుర్తుంచుకోండి. ఆ సంస్థ ఏంటని అడిగితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, లేకుంటే అప్లికేషన్ బేస్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూసినట్టు ఇక్కడ మనకు దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టు ఆవిష్కరించినటువంటి తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీకి ఆధారంగా కీలక రంగాల ప్రగతికి కృషి. సో రోబోటిక్స్తో జీవితాల్లో వెలుగులు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణలో మంత్రి కె తారక రామారావు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించినటువంటి సందర్భంలో సో ఇక్కడ మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇప్పటిదాకా ఎన్నో రంగాలకు ప్రధాన కేంద్రంగా బాసిల్లుతున్నటువంటి తెలంగాణ ఇప్పుడు రోబోటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది మనకు మంగళవారం టీ హబ్లో రాష్ట్ర ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ఆవిష్కరించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటువంటి కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దేశంలోనే తొలిసారి కనుక సో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రాజధానిలో తొలి సైక్లింగ్ ఉద్యానం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అటవీ శాఖకు చెందినటువంటి 47 ఎకరాల్లో ఏర్పాటు. సో రాష్ట్ర రాజధానిలో తొలి సైక్లింగ్ ఉద్యానం అందుబాటులోకి రానుంది. సో సైక్లింగ్తో శారీరక వ్యాయామంతో పాటు కాలుష్య నియంత్రణకు తోడ్పడవచ్చు అని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ప్రతినిధులు సో పాలపిట్ట సైక్లింగ్ పార్క్ పేరుతో, సో దీని పేరు వచ్చేసి పాలపిట్ట సైక్లింగ్ పార్క్ పేరుతో దీన్ని రూపొందించారంటే ఇక్కడ చూడవచ్చు.
సో ఇది కనుక చూసినట్టయితే మనకు కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్కు ఎదురుగా ఉన్నటువంటి అటవీ శాఖకు చెందినటువంటి 47 ఎకరాల స్థలం లీజుకు తీసుకొని అందులో 3 కిలోమీటర్ల ట్రాక్ను సిద్ధం చేశామని ఈ క్లబ్ ప్రతినిధులు తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ క్లబ్ అంటే బైసైక్లింగ్ క్లబ్ ప్రతినిధులు దీన్ని మనకు మన రాజధానిలో మొట్టమొదటిసారి అయితే తీసుకురావడం జరిగింది. సో ట్రాక్ మధ్యలో ఇక సైక్లింగ్ చిహ్నాన్ని కూడా మీరైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి నెలకు 800 రూపాయలు తీసుకొని దాని మీద సైక్లింగ్ చేసేటువంటి పర్మిషన్ కూడా వాళ్ళైతే ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వచ్చిందని చెప్పేసి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వ్యవసాయ ఎగుమతుల్లో తెలంగాణ టాప్ 2 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మహారాష్ట్ర తర్వాత స్థానం మనకే రూపాయలు 10,000 కోట్ల మార్కు దాటినటువంటి వ్యాపారం 3 ఏళ్ల క్రితం నాటి వృద్ధితో పోలిస్తే రెట్టింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గడిచినటువంటి 9 ఏళ్లలో అన్ని రంగాల్లో తమదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి తెలంగాణ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల్లో టాప్ 2గా నిలిచింది. సో వివిధ దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేయడంతో మొదటి స్థానంలో మనకు మహారాష్ట్ర ఉండగా రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఉత్పత్తుల ఎగుమతులు అనేటువంటి అంశంపైన నిర్వహించినటువంటి సర్వేలో ఈ విషయాలు వెలుగు చూసాయని చెప్పి చూడవచ్చు. సో తెలంగాణ టాప్ 2లో ఉంది. అంటే వ్యవసాయ ఎగుమతులలో తెలంగాణ టాప్ 2 అన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే టాప్ 2లో ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకు మహారాష్ట్ర ఉంది. సో ఈ రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్ అని చెప్పేసి చూడవచ్చు. సీఎం ఆదేశాలతో సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా మాజీ సీఎస్గా చేసినటువంటి సోమేష్ కుమార్ నియమితులు కావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. నేరుగా అడగవచ్చు. సోమేష్ కుమార్ ఇప్పుడు సీఎం కేసీఆర్కు మనకు ప్రధాన సలహాదారుగా అయితే నియమితులు కావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నర్సింగ్ అవార్డు పోటీలో 2 భారత నర్సులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో విజేతకు 2.05 కోట్ల నగదు బహుమతి. సో అంతర్జాతీయ నర్సింగ్ అవార్డు కోసం తుది పరిశీలనలో ఉన్నటువంటి 10 మంది అభ్యర్థులు మన భారత సంతతికి చెందినటువంటి 2 నర్సులు అయితే ఉన్నారు. సో వాళ్ళ పేర్లు కనుక చూసినట్టు ఇక్కడ మనకు శాంతి తెరిసా లక్రా, అదేవిధంగా జెన్సీ జెర్రీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఆల్రెడీ ఈ శాంతి తెరిసా లక్రాకు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి. అయితే ఈ 10 మందిలో అంతిమ విజేతను లండన్లో ఈ మే 12న అది మనకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న. సో దాని సందర్భంగా సో ఈ విజేతలను అయితే ప్రకటిస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు దుబాయ్ ప్రధాన కార్యాలయంగా భారత్ గల్ఫ్ దేశాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థ మనకి ఏదైతే ఉందో ఆస్టర్డ్ డిఎం హెల్త్ కేర్ ఈ అవార్డులను అయితే ప్రతి ఇయర్ అయితే ప్రదానం చేస్తుందట. సో ఈ ఇయర్ దానికి సంబంధించి మన భారత సంస్థ సంబంధించినటువంటి 2 వ్యక్తులు అయితే సో దీనిలో ఉన్నారు. సో దానిలో మనకు ఒకరు వచ్చేసి ఇక్కడ శాంతి తెరిసా లక్రా, అదేవిధంగా జెన్సీ జెర్రీ అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. సో పేర్లు గుర్తుంచుకొని మనకు 12వ తారీఖున రిజల్ట్ కూడా వస్తుంది. ఎవరికి వచ్చిందని చెప్పేసి అప్పుడు మనం మళ్ళీ కరెంట్ అఫేర్స్లో భాగంగా అయితే చూద్దాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో చాలామంది మన టెస్ట్ సిరీస్ గురించి అయితే అడుగుతున్నారు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు యాప్లో అక్కడ వీటికి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి మీకు చూడండి ఆ యాప్లో మన కోర్సెస్ ఏ విధంగా ఉంటాయనేది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే కనబడతాయి. దీనిలో మీకు 3-in-1 ఎకానమీ చాప్టర్ వైజ్గా 45 టెస్టులు 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. సో 499 రూపీస్ అయితే దీనికి సంబంధించి అయితే మన కోర్స్ ఫీజు ఉంది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి 10 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు వీటికి సంబంధించిన కంటెంట్ కూడా చూడవచ్చు. ఇక్కడ గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో వీటిపైన క్లిక్ చేసినట్లయితే మీకు కంటెంట్ కూడా కనబడుతుంది. సో ఇక్కడ కంటెంట్ చూసినట్లయితే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ సంబంధించిన చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మీకు సిలబస్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది. తర్వాత పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి అయితే ఉంటాయి. సో పేపర్ 1లో మీకు ఇక్కడ 4 ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2 అని చెప్పేసి ఇక్కడ టాపిక్ వైజ్గా ఇవి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో దాంతో పాటుగా ఇక్కడ టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. సో మనకి ఏదైతే ఐఎస్ ఫర్ TSPSC ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం మేము ఈ టెస్ట్ సిరీస్ అయితే చేయడం జరిగింది. గ్రూప్ 4 కావచ్చు. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి కూడా సేమ్ ఇదే మీకు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే కొన్ని టెస్టులు ఇంకా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంది. చాలామంది ఇంకా మిగతా చాప్టర్స్ కూడా అప్లోడ్ చేస్తారా లేదని చెప్పేసి జరుగుతున్నారు. ప్రతిదీ మీకు ఐఎస్ ఫర్ TSPSC సిలబస్ ప్రకారం మీకు అన్ని చాప్టర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మనలోకి రావడం జరుగుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చినట్లయితే ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.